మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరీష్ మహాజన్ నాసిక్లో పెరేడ్ సందర్భంగా ఉపన్యాసంలో మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడాడు. భారత మాతకి జై అన్నాడు, శివాజీకి జై అన్నాడు, చాలా రకాలు మాట్లాడాడు. చాలామందికి జైలు కొట్టాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండే వాళ్ళందరికీ జైలు కొట్టాడు. ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీల భావజాలానికి ఆ భావజాలాన్ని దృఢంగా వ్యతిరేకించిన, ఈ దేశంలో ఆ భావజాలం ఉంటే నాశనం అవుతుందని చెప్పిన, అందుకోసమే హిందూ మతం నుంచి ఈ దుర్మార్గాలన్నింటినీ వ్యతిరేకించడం కోసమే నేను హిందూ మతం నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పిన, బౌద్ధ మతం తీసుకున్న అంబేద్కర్ అంటే కసితో, వ్యతిరేకతతో, ఆగ్రహంతో అందరిలా చాలామంది అగ్ర కుల ముఠాలలాగే బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళలాగే ఈయన కూడా గిరీష్ మహాజన్ కూడా కనీసం అంబేద్కర్ పేరెత్తకుండా రిపబ్లిక్ ఉత్సవంలో మాట్లాడాడు, జెండా ఎగిరేశాడు, ఉపన్యాసం ఇచ్చాడు. అందులో అంబేద్కర్ పేరు మాత్రం లేదు. ముందే చెప్పాను, అంబేద్కర్ లేకుండా రిపబ్లిక్ డే లేదు. కానీ ఆయన మాట్లాడాడు. చాలా చోట్ల చాలామంది ఇలా మాట్లాడుతున్న అందరూ అది తప్పని తెలిసిన నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి వాళ్ళు. ఎవ్వరూ అసమ్మతి తెలిపే పరిస్థితి లేదు భారతదేశంలో. ఏ అసమ్మతి కొద్దిగా తెలిపినా అది తప్పు అని చెప్పినా దేశద్రోహి అని ముద్ర వేసి జైళ్ళలోకి పంపుతున్న కాలం ఇది. ఫాసిజం రాజ్యం వెళ్తున్న కాలం, నియంతలు ఫాసిస్టులుగా మారిన కాలం ఇది. భారతదేశంలో ప్రశ్నించే హక్కును ప్రజలు కోల్పోయిన కాలం ఇది. చివరికి శంకరాచార్య లాంటి వాళ్ళ మీద కూడా లాఠీలు పరిగెత్తే కాలం ఇది. హిందూ మతం ఒకటే కాదు, హిందూ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలు మాత్రమే కాదు, ఆ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అనే దాన్ని ఆలోచిస్తే మనకు ఈ ఫాసిజం ఎందుకు వస్తుందని అర్థమవుతున్నది. హిందూ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలన్నీ కార్పొరేట్ కంపెనీల కోసం, పెట్టుబడిదారుల కోసం చేస్తున్న రాజకీయాలు, కొన్ని సామ్రాజ్యవాద దేశాల కోసం చేస్తున్న రాజకీయాలు. అందుకోసమే ఇవాళ ఆ హిందూ రాజకీయాలను, ఆ అణిచివేత రాజకీయాలను వ్యతిరేకించిన, అందరికీ హక్కులు కల్పించిన అంబేద్కర్ అంటే వీళ్ళకు నచ్చదు. అందుకే ఆ గిరీష్ మహాజన్ కూడా అంబేద్కర్ మాట మాట్లాడలేదు.